నమ్మిన ప్రేమే గొంతుకొస్తోంది. క్షణికావేశంలో కొందరు ఉన్మాదులు చేస్తున్న దారుణాలు సమాజాన్ని నడి రోడ్డుపై ప్రశ్నిస్తున్నాయి. ప్రేమ పేరుతో వెంటపడ్డం, కాదంటే ప్రాణాలు తీయడం లాంటి ఉదంతాలు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఒక ఘోర ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఒక యువతిని నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే అత్యంత క్రూరంగా నరికి చంపిన ఘటన స్థానికంగా భయాందోళనలు సృష్టించింది. దక్షిణ కన్నడ జిల్లా బంట్ల తాలూకా బీసీ రోడ్డులోని కేఎస్ఆర్టీసీ బస్టాండ్లో గురువారం సాయంత్రం ఒక యువకుడు కొడవలితో విచక్షణరహితంగా దాడి చేసి ఓ యువతి ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఏకపక్ష ప్రేమే ఈ దారుణానికి కారణమని ప్రాథమిక విచారణలో పోలీసులు వెల్లడించారు. మృతురాలిని కక్కెపడు గ్రామానికి చెందిన లావణ్యగా పోలీసులు గుర్తించారు. ఆమె వయసు 21 సంవత్సరాలు. ఆమె కలాడ్కలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది. ఎప్పట్లాగే గురువారం సాయంత్రం తన డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఆమె బస్టాండ్కు చేరుకుంది. ఆ సమయంలో అక్కడికొచ్చిన నిందితుడు ఆమెపై కొడవలతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. నిందితుడిని బెల్దంగడి తాలూకా ఓడ్నిలాలకు చెందిన చేతన్గా పోలీసులు గుర్తించారు. అతడి వయసు 22 సంవత్సరాలు. అతడు లావణ్యకు దూరపు బంధువు అవుతాడు. గత కొంతకాలంగా ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతూ తీవ్రంగా వేధిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం లావణ్య కక్కెపడువు వెళ్లే బస్సు ఎక్కగా నిందితుడు చేతన్ కూడా ఆమెను వెంబడించాడు. బస్సు దిగిన వెంటనే తాను వెంట తెచ్చుకున్న కొడవలితో ఆమెపై విచక్షణరహితంగా దాడి చేశాడు. అనంతరం ఆయుధాన్ని అక్కడే పడేసి ఘటనా స్థలం నుండి పరారయ్యాడు. ఈ దాడికి సంబంధించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రక్తపు మడుగులో పడి ఉన్న లావణ్యను స్థానికులు వెంటనే స్పందించి బంట్ల తాలూకా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న దక్షిణ కన్నడ ఎస్పీ కె అరుణ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుడు చేతన్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు ఆయన తెలిపారు. ఈ ఘోర ఉదంతంపై బంట్ల టౌన్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ దారుణానికి ముందు రోజు ఏం జరిగిందనే కోణంలో పోలీసులు ఆరా తీయగా సంచలన విషయాలే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. బుధవారం రాత్రి కూడా నిందితుడు చేతన్ బాధితురాలి ఇంటి వద్దకు వెళ్లి గొడవ పడినట్లు సమాచారం. తన ప్రేమను ఒప్పుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. లావణ్య కుటుంబ సభ్యులు అతన్ని మందలించి పంపించేశారు. ఆ కక్ష మనసులో పెట్టుకుని గురువారం నాడు పక్కా ప్లాన్ ప్రకారం కొడవలి కొనుగోలు చేసి సాయంత్రం వరకు ఆమె కోసం వేచి చూశాడు. ఆసుపత్రి ఉద్యోగం ముగించుకుని ఇంటికి బయలుదేరిన లావణ్యను బస్సు ఎక్కినప్పటి నుండి ఫాలో అయ్యాడు. జనాలున్నారనే భయం లేకుండా నడి రోడ్డుపైనే ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ తరహా ప్రేమ ఉన్మాద ఘటనలు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. అమ్మాయిలు నో చెబితే తట్టుకోలేక కక్ష పెంచుకుని ప్రాణాలు తీసేందుకు కూడా వెనకట్టం లేదు. పబ్లిక్ ప్లేస్ లో అందరూ చూస్తుండగానే ఇంత పెద్ద దాడి జరగడం స్థానికులు తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. నిందితుడికి కఠినమైన శిక్ష పడేలా చూడాలని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పోలీసులు ఈ కేసును అత్యంత సీరియస్ గా తీసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాల ఆధారంగా కేసును మరింత బలంగా తయారు చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ ఘటన కర్ణాటక అంతటా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.